ఏపీ శాసనసభ సమావేశాలు అయితే మొదలైపోయినాయి. యాజ్ యూజువల్ గానే ముందు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సభకి హాజరు కాలేదు. మండలిలో మాత్రం డిఎస్సి మీద వాళ్ళ పోరాటం అయితే గట్టిగానే చేస్తున్నారు. కానీ అసెంబ్లీలో జగన్ ఎందుకు రాలేదు అనే దాని మీద ప్రస్తావన, డిఎస్సి మీద నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు, అలాగే మండలిలో కూడా అచ్చెన్నాయుడు వర్సెస్ బొత్స సత్యనారాయణ అన్నట్టుగా సాగింది. ఈ రోజు సభ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు అంటే అసెంబ్లీలో లోకేష్ గారు చెప్పాల్సింది చెప్పేశారు. జగన్ వచ్చి కూర్చుంటే కనుక నేను సమాధానం చెప్తాను, దీని మీద ఇంకా చర్చ అనవసరం అనేది. మండలిలో ఒకసారి ఏం జరిగిందని ఒకసారి వినిపిస్తాను. ఆయన మాట్లాడుతూ కొత్త సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష అధ్యక్ష మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా ఎద్దులాగా తెత్తితే మనకి మనకి వచ్చి తిరుగుతాడు రావు. భాష భాష బాగోవాలి. ఎవరు దద్దమ్మో, ఎవడు అమ్మతులు ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచి స్థానమైన మంచిది కాదు. ఆ వర్డ్స్ అన్ని విత్డ్రా చేయండి. ఏంటి ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడచ్చు అధ్యక్ష. మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకుల అధ్యక్ష డిఎస్సి పెడతామని చెప్పి ఆశ చూపి డిఎస్సి పెట్టలేదు. ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ గొడ్డల పార్టీ అధ్యక్షుడిని కనీసం చెప్పలేని వ్యక్తిని ఏమనాలి మీరే చెప్పండి అధ్యక్ష. నేను కట్టుబడి మీరు ఎరువులు అంటున్నారు, వ్యవసాయం అంటారు. దేని మీదైనా ఈ 2 సంవత్సరాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు ఏ శాఖైనా మీ పాలన నా పాలన చర్చించడానికి ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉన్నాం. దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి అధ్యక్ష. దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. చేతకాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సి మీద చర్చ సందర్భంగా జరిగిన ఇది ఒక చిన్న రగడ సార్, ఇంకా చాలానే జరిగింది. అంటే ఇందులో నాకు డౌట్, అబ్జెక్షన్ ఏం కాదు, మండలికి ఇష్టమైతే మనం ఏం చేస్తాం. కానీ వైసీపీ అనే పదం మానేశారు సార్ కంప్లీట్ గా. సభలో ఓకే, బయట అంటే విమర్శలు చేసుకోవచ్చు, ఆరోపణలు చేసుకోవచ్చు, తప్పే లేదు రాజకీయంగా. వైసీపీ అనే పదం మానేసి పదే సభలో కూడా గొడ్డల పార్టీ అని ఈ స్థాయిలో మాట్లాడడం. దద్దమ్మ అనే పదం తప్పేం లేదు, చేతకాని పని చేసిన దద్దమ్మ అంటారు. మీరు 5 ఏళ్ళు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం చేయలేదు, డిఎస్సి వేయలేదు, మీ వేస్తే మీరు లోపాల. ఎలా చూడాలి ఈ చర్చని? అసలు ఏమైనా ఉందా నైతికత అనేది అక్కడ? ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఎదురుదాడి చెయ్యాలనుకుంటున్నప్పుడు ప్రతిపక్షం వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలమవుతుంది. ఇప్పుడు అసెంబ్లీలో అది వీళ్ళకి వల్ల కావట్లేదు, ఓకే వెళ్ళట్లేదు, వెళ్ళే మండలిలో నువ్వు రైట్ చేయాల్సింది వెంటనే దాని మీద పాయింట్ ఆఫ్ ఆర్డర్ రైట్ చేసి, ఎలాగ నువ్వు గొడ్డలి పార్టీ అంటున్నావు ఏంటి ప్రాతిపదిక అంటే వాళ్ళు మాట్లాడతారు. గొడ్డలి వివేకానంద రెడ్డి అని, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో జగన్ రెడ్డి మీద ఎలాంటి కేసు లేదు, భారతీయ మీద ఎట్లాంటి కేసు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేదు అసలు ఇంకోటి. అది కూడా నువ్వు దాంట్లో ఆ లెక్కనైతే గనక ఎన్టీ రామారావు దాన్ని బేస్ చేసుకుని వెన్నుపోటు పార్టీ అని వీళ్ళు పిలవట్లేదు కదా అక్కడ. కాబట్టి సంస్కారహీనమైన భాష నువ్వు వాడేటట్టయితే గనక ఇది అన్నటువంటిది వీళ్ళు రైట్ చేయాలి. అది మండలిలో మాట్లాడేటటువంటి సందర్భంలో అయినా శాసనసభలోనైనా సరే రైట్ చేయడం అనేటటువంటిది ఉండాలి. వీళ్ళకి ఆ పాయింట్ టు పాయింట్ క్యాచ్ చేయడం అనేది విఫలమవుతున్నారు. పాయింట్ టు పాయింట్ ఈవెన్ బయట అయినా సరే ఏ ప్రాతిపదికన మీరు అంటున్నారు గొడ్డల పార్టీ అనేటటువంటిది, మీకు సంబంధించి మిమ్మల్ని రాక్షస పార్టీ అనాలా, ఉన్మాద పార్టీ అనాలా? ఎందుకంటే కనబడ్డ వాళ్ళందరినీ కొడుతున్నారు, దొంగ కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈవెన్ చివరికి టీచర్లు వెళ్ళి వినతి పత్రం ఇస్తే గురించి దాని గురించి సస్పెండ్లు చేస్తున్నారు. ఉన్మాద పార్టీ అని మిమ్మల్ని మేము అంటలేదు కదా అనే పదాన్ని అది నిర్మాణాత్మకంగా వీళ్ళు రైట్ చేయాలి. అఫెన్సివ్ అటాక్ తెలుగుదేశం చేస్తున్నప్పుడు దానికి డిఫెన్స్ లోనే ఉంటున్నారు, లేదా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు తప్పించి
టార్గెట్ చేసేటప్పుడు కార్నర్ చేయడం వీళ్ళకి చేత కావట్లేదు. పొలిటికల్లీ రాజకీయ వ్యూహంలో విఫలమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. అది బయట లోపల కూడా 2 చోట్ల. ఉమ్, రెండవది ఇక్కడ ఆయన దద్దమ్మ అన్నాడు. ఉమ్, అప్పుడు దద్దమ్మ అంటే అది అన్పార్లమెంటరీ కాదన్నారు కదా. ఉమ్, అప్పుడు దద్దమ్మ అచ్చెన్నాయుడు, దద్దమ్మ ఇంకో మంత్రి అని పిలవచ్చా? అదే కదా మరి. పిలవచ్చు అంటే పిలుద్దాం ఇక రేపటి నుంచి. అంటే అది సంస్కారహీనమైనటువంటి భాషని సంస్కారవంతమైన భాష కింద ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఓకే, ఆయన ఏమన్నారు, అగ్రికల్చర్ లో నేను అద్భుతం 2 ఏళ్ళు. పాపం మామిడి రైతులు దృష్టిలో ఇప్పుడు దద్దమ్మ అయినట్ట, అంతే. పొగాకు రైతుల విషయంలో దద్దమ్మ అయినట్ట, ఆక్వా రైతుల విషయంలో దద్దమ్మ అయినట్ట. మరి అక్కడ రైతులందరూ మాట్లాడారు కదా. ఈయన ఏమంటున్నాడు, పని చెయ్యని అసమర్థుడు, చేతకాని అసమర్థుడు అంట. ఇవన్నీ అద్భుతంగా ఉంది, చర్చకి సిద్ధం అంటున్నప్పుడు ఓకే రైట్, అగ్రికల్చర్ మీద చర్చకి రెడీ. మేము కూడా ఆయనే చెప్తున్నాడు 2 ఏళ్లలో నేను అద్భుతాలు చేశాను అన్నటువంటిది. దెన్ ఈ రైతులు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టు, మాట్లాడు. అప్పుడు దద్దమ్మ ఎవరు అనేటటువంటిది. ఇంకోటి, ఆ దద్దమ్మ పదం అప్పుడు రొటీన్ గా ఒప్పుకుంటారా, లేదా మంత్రులు ఎవరెవరైతే అసమర్థులు అందరినీ కూడా దద్దమ్మలని నుంచి పిలవచ్చా? ఇలాంటిది కార్నర్ చేయడం అనేటటువంటిది వీళ్ళు విఫలమవుతుంటారు. ఇంకొక సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బొత్స సత్యనారాయణ లాంటి వాడికి మొహమాటం ఎక్కువ. ఎంతసేపటికి సమాధానం చెప్తాడు కానీ అగ్రెసివ్ రూట్ లోకి పోడు. అది ఆయనకు ఉన్నటువంటి సమస్య. దాన్ని అడ్డు పెట్టుకునే ఆట ఆడుతున్నారు. అంటే వీళ్ళే ఎక్కువ ఉన్నారు, ఒక రకంగా 30 మంది పైగా వైసీపీ ఎమ్మెల్సీలే ఉన్నారు. ఓకే, ఆయనే మాట్లాడతారు బొత్స సత్యనారాయణ, కానీ ఈ అంటే ఎంతో ప్రిపేర్ అయ్యి వెళ్ళారు కదా, వెళ్ళి ర్యాగింగ్ గురవుతుందా వైసీపీ? అందుకే సభకు కూడా వెళ్ళడానికి భయపడుతుందా? స్టాక్ ను బట్టి ఉంటది. ఇప్పుడు దాంట్లో వాళ్ళు కూడా అరిచారు, తిట్టారు అనుకో, ఏమవుతుంది దాంట్లో? వైసీపీ బిగినింగ్ అది లేదు. అక్కడ ఎలాగా రచ్చ నడుస్తుంది, చర్చ నడవట్లేదు. అక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. అసెంబ్లీ మేనేజ్మెంట్ తెలుసు, వాళ్ళు సుదీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కావడం. వైసీపీది ఎంతసేపటికి కూడా ఎవడేమనుకుంటే నాకేంటి అనుకునేటటువంటి ధోరణి వాళ్ళకు ఉంటది. అదే వాళ్ళకి మైనస్ అవుతుంది అన్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు పొలిటికల్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ లో కూడా అదే కదా ఫెయిల్యూర్ కి సంబంధించినటువంటి ఇష్యూ వాళ్ళకి నడుస్తున్నది. సమస్య ఎక్కడ వస్తున్నది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కన్స్ట్రక్టివ్ గా ప్లాన్ ఇప్పుడు 2019-21 దాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మండల్లో తెలుగుదేశం డామినేటెడ్ గా ఉంది. అప్పుడు ఏం చేశారు, మండలి చైర్మన్ కూడా వాళ్ళ మనిషి ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఎలా ఇరుకుని పెట్టగలిగారు? చివరికి ఈ రాజధానికి సంబంధించినటువంటి బిల్లుని ఎలా ఆపగలిగారు? అట్లా వీళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారు? ఇక్కడ అంత ప్లాన్డ్ గా వెళ్ళగలుగుతున్నారా? ఒక్కసారి 2 చెక్ చేసుకుంటే చాలు కదా ఏం జరుగుతుంది అన్నటువంటిది. అంటే వాళ్ళకి ప్లానింగ్ తెలుసు, ప్లానింగ్ ని ఇంప్లిమెంట్ చేయడం తెలుసు, వీళ్ళకి తెలియట్లేదు. అది డిఎస్సి విషయంలో అనవసర పోరాటంగా మిగిలిపోతుందా వైసీపీది? నిన్న విజయవాడలో వాళ్ళందరినీ తీసుకొచ్చారు, ఉద్యోగాలు తీసుకొచ్చిన వాళ్ళందరినీ. ఇప్పుడు సభలో కూడా దాని మీద చర్చ. వాళ్ళందరితో చెప్పించారు. ఇక్కడ వీళ్ళు చేసిన పోరాటంలో వీళ్ళ వెనక ఉద్యోగాలు కోల్పోయాం, మాకు అన్యాయం జరిగిందనే అభ్యర్థులు రావడం అనేది తీసుకొచ్చే విషయంలో సక్సెస్ అవ్వలేకపోయారు. అంటే బేసిక్ గా ఎదురుదాడి చేస్తారో ఎంతమంది అయినా సరే అట్లాగే ఉంటది. ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన దాంట్లో వైసీపీ ద్వారా వైసీపీ సక్సెస్ అయింది. అవునా? ఎందుకు ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యమాలు చేయించాల్సి వస్తుంది? వీళ్ళు ఎప్పుడైనా ప్రో ఉద్యమాలు జరుగుతాయా ఎక్కడైనా? వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ సొంతగా వచ్చేస్తారా? టీచర్ గా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు సెలవులు ఇచ్చి వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి విజయవాడకి వచ్చారు. మన కర్నూలులో బురుజ్ దగ్గర ఇవన్నీ ఎందుకు చేశారు? వీళ్ళు ఇది రైట్ చేయబట్టినే కదా. ఇప్పటికి కూడా నిర్మాణాత్మక చర్చ జరగకుండా జరుగుతున్న గేమ్ ఒకటే, నిర్మాణాత్మక చర్చ. ఇప్పుడు మిగతా డిఎస్సి అంతా తేడా ఏం కాదు, అవి మామూలుగా నడిచింది. అందులో కూడా ఒక ఇంటర్వ్యూకి ఒకళ్ళనే పిలిచి ఇంకొకళ్ళకి చేసేది తేడా. ఇక్కడ ఒక 2000 ఏమో తేడాలు వచ్చినట్టు. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే స్పోర్ట్స్ కోటా కింద ఈ పేకాట లాంటి దానికి ఇచ్చారన్నట్టు. దానికి సమాధానం వీళ్ళు చెప్పలేదు, అడగడం కూడా చేతకాలేదు వీళ్ళకి. ఈ వీళ్ళు కూడా తెలివిగా అరిచేసి కేకలతో దందా చేస్తుండేటప్పటికి వీళ్ళ ట్రాప్ లో పడిపోయి, అధికార పక్షపు అరుపుల ట్రాప్ లో పడిపోయి ప్రతిపక్షం కూడా ఆ రూట్ లోకి పోయింది. కానీ ఇక్కడ కన్స్ట్రక్టివ్ లేదు, చేయనియరు కూడా లేదు. తెలివి అది వాళ్ళ ఎత్తుగడ ముందు వీళ్ళ వల్ల కాదు. అది బుల్డోజ్ చేయగలుగుతారు. వైసీపీ అధికారంలో ఉండి బుల్డోజ్ చేయలేకపోయింది. మీరు చూస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ బాయ్కాట్ చేసిన టీడీపీ చర్చకి అడిగినప్పుడు అసెంబ్లీలో కూర్చునే మాట్లాడాడు జగన్మోహన్. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిచ్చాడు కూడా, అతను ఆపలేదు. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 5 ఏళ్లలో ముందు టీడీపీ కూడా మాట్లాడాక జగన్ ఆన్సర్ ఇచ్చాక టీడీపీ వాళ్ళు గొడవ చేసి వెళ్ళిపోయాడు బయటికి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, గత 2019-24లో
ఫస్ట్ లో అయితే మరీ విచిత్రం ఉండేది. తెలుగుదేశం ఆరోపించేది, వైసీపీ సమాధానం చెప్పేది, మళ్ళీ తెలుగుదేశం ఆరోపించేది, దానికి చెప్పేది, మళ్ళీ వైసీపీ సమాధానం చెప్పేది, మళ్ళీ టీడీపీకి ఛాన్స్ ఇచ్చేవాడు చివరిలో తమ్మినేని సీతారాం. అప్పుడు ఒకసారి జగన్ అడిగాడు, ఏమండి ఇది ఎక్కడ రాజకీయము, ఒకసారి వాళ్ళు మాట్లాడారు మేము సమాధానం చెప్పాం, ఇక అయిపోవాలి, లేదు వాళ్ళు ఇంకో ట్రై చేస్తే చెప్పడం వరకు, కానీ ఫైనల్ కంక్లూజన్ వాళ్ళకి ఇస్తున్నారు మీరు ఇదేంటి అన్నాక అప్పుడు ఆగింది. అప్పటిదాకైతే తమ్మినేని సీతారాం ఫైనల్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే అధికార పక్షం వాళ్ళ ఏది ప్రతిపక్షం ఆరోపించనివ్వాలి, అయ్యాక అధికార పక్షం సమాధానం చెప్పాలి, దాంట్లో డౌట్స్ ప్రతిపక్షం రైట్ చేయాలి, దానికి సమాధానం అధికార పక్షం చెప్పాలి, ఇక అక్కడితో క్లోజ్ అయిపోవాలి. ఆ పైన వాళ్ళు ధర్నా చేస్తారా బాయ్కాట్ చేస్తారా వాళ్ళ ఇష్టం, అట్లాంటిది ఏదైనా ప్రకటన చేస్తారంటే ఒప్పుకోదు వాళ్ళు, అప్పుడు దానికి కూడా కౌంటర్ మళ్ళీ ప్రభుత్వం ఇచ్చి క్లోజ్ చేయాలి. ఇది ప్రొసీజర్, మనం దశాబ్దాలుగా చూసినటువంటి ప్రొసీజర్, నేను 30-40 ఏళ్లలో చూసినటువంటి ప్రొసీజర్, 34 ఏళ్లలో నేను చూసిన ప్రొసీజర్ ఇది పర్ఫెక్ట్ గా అసెంబ్లీ నడిచినప్పుడు, పార్లమెంట్ నడిచినప్పుడు. ఇప్పుడు అసెంబ్లీలో అయినా పార్లమెంట్లోనైనా ప్రతిపక్షాలు చేస్తున్న పని వచ్చేటప్పుడు క్లారిటీ ఉండట్లా, అధికార పక్షం వచ్చేటప్పటికి దాన్ని కౌంటర్ చేయడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది తప్పించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు ఇందులో రావాల్సిన క్లారిటీ ఏంటి, సరే ఆ ప్యాకెట్ కూడా వదిలేద్దాం. మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక జీవో స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చిన జీవోలో మామూలుగా స్పోర్ట్స్ కోటా మనకి ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఈవెన్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న, రాజశేఖర రెడ్డి ఉన్న, రోసి ఉన్న, కిరణ్ కుమార్ రెడ్డి ఎవరున్నా సరే ప్రోత్సాహం ఎవరికి ఇస్తారు, అంతర్జాతీయ స్థాయిలో ప్రైజులు కొట్టిన వాళ్ళకి, లేదా పార్టిసిపేషన్ అంతర్జాతీయ స్థాయి దాకా వెళ్ళారంటే ఒప్పుకోవచ్చు. నేషనల్స్ ఈ రెండు ఫస్ట్ పథకాలు వచ్చిన వాళ్ళకి, రెండవది అక్కడ దాకా వెళ్ళి పార్టిసిపేట్ ఐదర్ టాప్ 5లో ఉన్నారా 7లో పార్టిసిపేషన్ అక్కడ దాకా వెళ్ళినప్పుడు, మూడోది వచ్చేటప్పటికి స్టేట్ లెవెల్ ఇంతవరకు ఎలిజిబుల్. వీటిలో ఫస్ట్ ప్రయారిటీ ప్రైజ్ వచ్చినోడు, తర్వాత దాన్ని ఏమంటారు పార్టిసిపెంట్ ఇద్దరు అప్లై చేశారనుకోండి ప్రైజ్ వచ్చినోడికి ఫస్ట్ ఇస్తాం, ఇది రూల్. లేదా మార్కులు మనకి స్పోర్ట్స్కి సంబంధించి ఫస్ట్ డిఎస్సి అయితే డిఎస్సి రాసి డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళల్లో స్పోర్ట్స్ కోటా ఇస్తారు, డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళల్లో స్పోర్ట్స్ కోటా కింద ఇలా ఇవ్వడం అనేటటువంటిది ప్రొసీజర్. ఇది డిఎస్సిలో రాసిన తర్వాత ఇవ్వాలి, అంతేగాని డిఎస్సి రాయకుండా స్పోర్ట్స్ కోటా అంటే నువ్వు సపరేట్ జీవో పెట్టుకోవాలి. కొన్ని టీచర్ పోస్టులు ఇప్పుడు మొత్తం 16,000 ఉన్నాయి, ఇప్పుడు 16,000 కదా వీళ్ళు చెప్పి 16,000 ఉన్నాయి, 14,500 15,000 మేము డైరెక్ట్ డిఎస్సి కింద చేస్తున్నాం, 1000 మాత్రం మేము స్పోర్ట్స్ కోటా సపరేట్ గా పెట్టాం, దాంట్లో వాళ్ళు అవసరం లేదు, లేదా వాళ్ళ వరకు స్పోర్ట్స్ కోటా కింద సపరేట్ ఎగ్జామ్ పెట్టు, సపరేట్ డిఎస్సి పెట్టు, స్పోర్ట్స్ కోటా డిఎస్సి దీంట్లో పెట్టి డిఎస్సిలో భర్తీ చేసామంటూ నువ్వు స్పోర్ట్స్ కోటా వితౌట్ డిఎస్సి అలౌ చేయడం ఏంటి, అప్పుడు ఇంకా డిఎస్సి ఎందుకు? ఇది కదా అసలు పాయింట్. డిఎస్సి పెట్టింది ఎందుకు, అందరికీ కలిపి, అందులో నువ్వు స్పోర్ట్స్ కోటా కూడా పెట్టు, నో డౌట్. డిఎస్సి పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటాని భర్తీ చేయడం ఏంటి, దానికోసం జీవో ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత జీవో రద్దు చేయడం ఏంటి? ఇంకొకటి ఇందులో పార్టిసిపెంట్స్ ఏది ఇంట్రా స్కూల్ కాంపిటీషన్ అంటే ఏంటి, ఓ స్కూల్లో లోపల ఉన్నటువంటి పిల్లలు ఒకరికొకరికి ఒక్క క్లాస్కి ఇంకొక క్లాస్కి జరిగేది, దానికి కూడా ఇచ్చారన్నది వీళ్ళు చెప్తున్నమాట. అది నిజమా కాదా స్పష్టతని ఇంట్రా స్కూల్ అంటున్నారు, అది ఖచ్చితంగా చాలా దుర్మార్గమే. పోనీ డిస్ట్రిక్ట్ లెవెల్లోనైనా పార్టిసిపెంట్స్కి ఇచ్చారన్నారు, పార్టిసిపెంట్స్కి ఎవరో కూడా పార్టిసిపేషన్ ఇది నాట్ ఎట్ ఆల్. ఇది అంటే మనం స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళాము కాబట్టి పాస్ చేసేస్తారు మనల్ని, పరీక్ష రాస్తేనే కదా పాస్ చేసేది. నువ్వు కాలేజీలోనైనా స్కూల్లోనైనా మనం అటెండెన్స్ అయ్యామని చెప్పేసి పరీక్షకి ఇచ్చేస్తారా? అది ఎక్కడ వరకు ఉంటుంది? 7th క్లాస్ వరకు ఉంటుంది, 7th పబ్లిక్ ఎగ్జామ్, 10th పబ్లిక్ ఎగ్జామ్ కదా. మిగతా వాటిట్లో అయితే కనుక అక్కడ కూడా ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాతనే కదా నువ్వు ఎక్కడైనా ఏ క్లాస్. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, దీంట్లో ఏమని చెప్పారు, పార్టిసిపెంట్ కి ఇస్తున్నారు, పథకం వచ్చిన వాడికి ఇవ్వాలి కానీ ఇదేంటి అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. మేము ప్రోత్సహించాలనుకుంటాం, నువ్వు కొత్త పాలసీ తీసుకురా అసెంబ్లీలో, ఇక పైన పార్టిసిపెంట్ కూడా ఇస్తామంటే కనుక అసోసియేషన్ వాళ్ళకి డబ్బులు పెట్టుకుని మనకి ఇప్పుడు క్రికెట్ లో ఎవడైతే ఆడతాడో వాడికి 1,00,000 రూపాయలు ఇస్తే ఆ పక్కన
అడిషనల్ గా టీమ్ లో పెట్టుకుంటారు కదా, వాళ్ళకి 50,000 ఇస్తారు. అవును. ఇది ప్రొసీజర్. అక్కడే ఉన్నటువంటి తేడా నీకు కనబడుతున్నప్పుడు, ఇప్పుడు మేము ఆడాం, కబడ్డీ ఆడాను నేను, యూనివర్సిటీ స్థాయిలో ఆడాము. యూనివర్సిటీ స్థాయిలో ఆడినప్పుడు సర్టిఫికెట్ వచ్చేటప్పటికి పార్టిసిపెంట్ సర్టిఫికెట్ ఇస్తారు. విన్నర్ సర్టిఫికెట్ వచ్చేటప్పటికి ఎవరైతే ఆ మెయిన్ టీమ్ లో ఉన్న వాళ్ళ వరకే ఇస్తారు. ఇది నేను చివరి జట్లో ఉన్నప్పుడు నన్ను లాస్ట్ జట్లో తీసుకోలేదు, నన్ను ఇక్కడ వరకే తీసుకున్నారు కాబట్టి పార్టిసిపెంట్ సర్టిఫికెట్ అవుతుంది. ఇవాళ రోజునైతే నేను కూడా డిఎస్సి పెట్టేసుకోవచ్చు అంతే మరి, అట్లాగున్నది. ఇది ఆ పాయింట్ లో ఇంకోటి జీవో ఒకటి ఇచ్చి మళ్ళీ జీవో ఎందుకు తీసేశారు, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఒక జీవో ఇచ్చి మళ్ళీ తీసేశారు మీరు. అంటే ఏంటి, యు యాక్సెప్టెడ్ ఇట్ తప్పని. అప్పుడు తప్పు కింద రిక్రూట్ అయింది కరెక్ట్ ఎట్లా అవుతుంది? దాన్ని కరెక్ట్ గా అసెస్ చేయడం. ఇంకోటి వీళ్ళు చెప్పింది యువగళంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చారు అన్నటువంటి, అవి కరెక్ట్ గా అసెస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. అంటే వీళ్ళు చెప్పడంలో ఫెయిల్, వీళ్ళు రైట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే ఇవాళ ఒక మంచి అస్త్రం వేశారు, మళ్ళీ డిఎస్సి పెడతాను ప్రతి ఏడాది అనేటప్పుడు ఈ పార్టిసిపెంట్స్ కూడా ఆగిపోయారు. ఎందుకు రేపు పొద్దున మనల్ని అవకాశం కోల్పోతే, ఇప్పుడు వాళ్ళు ఏదో జనం ముందు మీడియా ముందు మాట్లాడి ఏ కోర్టులోనూ చేశారనుకోండి, వాళ్ళకి రానివ్వదు. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో వీళ్ళ ఎలిజిబిలిటీ కండిషన్ పోతే ఆ తర్వాత ఇంకోటి వాళ్ళు డిఎస్సి జగన్ వస్తే ఇస్తాడని నమ్మకమే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో అసలు అడిగితే ఇప్పుడు మొన్న వీళ్ళ లెక్క ప్రకారమే చాలా మంది టీచర్ పోస్టులు ఖాళీగా ఉండి వేరే వేరే పోస్టులు వేస్తున్నారు. వాళ్ళు ఖాళీగా ఏది స్కూల్ లేవు, ఎక్సెస్ ఉన్నారు స్టాఫ్, టీచర్లకు పని లేదు, ఎక్సెస్ ఉన్నారు. రేపు మళ్ళీ డిఎస్సి అంటున్నారు. అంటే ఏం లేదు, జస్ట్ మన ఎలక్షన్స్ లో టీచర్లని మాత్రం పెడతారు కాబట్టి ఆ పోస్టులు వేసి మన మాట వినే వాళ్ళని పెట్టుకోవడం లెక్కనే ఉంది. స్కూల్ ఉండాలి, ముందు స్కూళ్ళలో పని ఉండాలి, తర్వాత కదా లేకనే వీళ్ళకి అయ్యని పదవులు ఇస్తారు. ఒకటిసారి ఇవన్నీ చర్చ జరిగితే బానే ఉంటది, కానీ అక్కడ చర్చ అయితే జరగట్లేదు, మండలిలో రచ్చ జరుగుతుంది. లోకేష్ గారు చెప్పారు, జగన్ వచ్చి కూర్చుంటే మేము సమాధానం చెప్తాం, చర్చ పెడతాం, లేదంటే చర్చ అనవసరం. అంటే యథావిధిగా ఇంకా యాజ్ యూజువల్ గా సభకైతే ఆబ్సెంట్ జగన్. ఒకసారి వెళ్తే బాగుంటుందా ఇలాంటి చర్చలకి? ఆయన ఎందుకు వేస్ట్ కూడా ఇట్లా. ఇప్పుడు వీళ్ళు మండల్లో మెజార్టీనే ఉంది కదా, మరి అక్కడైనా నిర్మాణాత్మక చర్చ జరపచ్చు, జరగట్లేదు అక్కడ కూడా, అక్కడైనా జరపనీయరు. అది బుల్డోజ్ చెయ్యాలనుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సభ చూసి ఇప్పుడు సభ చూసినప్పుడు అప్పుడు అరుపులు కేకలు చేసింది టీడీపీ వాళ్ళు, పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు విసిరేసి. అక్కడ దాదాపుగా మాక్సిమం మెయిన్ ఏంటంటే ఈవెన్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు లెక్క చూసినా సరే సభలో కన్స్ట్రక్టివ్ పాయింట్ రైజ్ చేయడం అన్నది ముఖ్యం. ఇక్కడ బుల్డోజ్ చేయడం రెండవది. వీళ్ళు బుల్డోజ్ చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అయ్యా ఇప్పుడు అధికార పక్షమే అరుపులు కేకలు ఎందుకు చేస్తుంది? మనం పార్లమెంట్ లో చూస్తున్నాం, అధికార పక్షం కూర్చుంటోంది, ప్రతిపక్షం గొడవ చేస్తుంది. ఇక్కడ అధికార పక్షం గొడవ చేస్తుంది, ప్రతిపక్షం కూర్చోవాల్సి వస్తుంది. రివర్స్ ఏమిటది, వీళ్ళు మాట్లాడనివ్వట్లేదు. ఇంకా అక్కడ కూడా అదే జరుగుద్ది కాబట్టి ఇంకైనా టైం వేస్ట్, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రైట్, చూద్దాం. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమైనాయి. ఇంకా వీళ్ళైతే యాజ్ యూజువల్ గా ఇంక వెళ్ళట్లేదు వైసీపీ నాయకులు. కాకపోతే మండలిలో మాత్రం చర్చ అయితే జరగట్లేదు, రచ్చ జరుగుతుంది. కానీ పదే పదే గొడ్డల పార్టీ అనే పిలవడం వెనక ఎందుకు అబ్జెక్షన్ రేజ్ చేయకపోతుంది వైసీపీ అనేది కూడా ఒకసారి ఆలోచించడం బెటర్.